16 ఇయర్స్ పిల్లలు పుట్టకపోయినా కానీ 21 ఇయర్స్ పిల్లలు పుట్టకపోయినా కానీ సక్సెస్ రేట్ వస్తుంది వెంటనే మేము చేసేస్తున్నాం అంటే అది కూడా ఎంతవరకు నిజం అంటారు? 16 ఇయర్స్ ఆర్ 21 ఇయర్స్ అయినాక కూడా ఈ ఐవీఎఫ్ ద్వారా చేయొచ్చా సక్సెస్? మ్యారేజ్ ఏ ఏజ్ లో అయింది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సపోజ్ 30లో చేసుకుని ఒక 16 ఏళ్ల తర్వాత వచ్చి మేము ఇచ్చేసాము అని అంటే అది అసలు పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఏజ్ ఐడియల్ మ్యారేజ్ ఏజ్ ఎప్పుడు కూడా 20 నుంచి ఒక 25-26 లోపల కనుక అయినట్టయితే ఆ టైంలో వచ్చేంత ఎగ్ క్వాలిటీ తర్వాత స్లోగా తగ్గిపోతుంది. ఓకే, అంటే ఏ ఏజ్ లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటారు ఐవీఎఫ్ కి? కానీ ఇప్పుడు మీరు 18 నుంచి తీసుకున్నారంటే 25 అంటారా? 25 లేదా మాక్సిమం 28. 28 నుంచి మాత్రం తగ్గుతుంది, ఇంకా క్వాలిటీ తగ్గుతుంది. అది ఆ జెనెటిక్ ఒరిజిన్ కూడా మంచిగా ఉండాలి. ఫిల్మ్ యాక్ట్రెస్ వాళ్ళు ఉన్నారు అని అంటే అట్లా కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ ఎట్లా? ఇప్పుడు మన క్యారియర్ ఉంది, క్యారియర్ ని ఇప్పుడే నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, బట్ నా ఫర్టిలిటీని మాత్రం నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆ ఎగ్స్ అన్ని కూడా మనం ఫ్రీజ్ చేసి పెట్టచ్చు. ఎంత టైం వరకు ఫ్రీజ్? ఎన్ని ఇయర్స్ అయినా చేయొచ్చు. చక్కగా మన దగ్గర ఆ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. సో క్యారియర్ ఓరియంటెడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారియర్ చూసుకుంటూ కూడా ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. whenever they want మళ్ళీ బయటికి తీసుకొని చక్కగా మనం ప్రాసెస్ ద్వారా ప్రాసెస్ ద్వారా కనుక చేసుకుని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంబ్రియో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది అంటారు. అన్మ్యారీడ్ గర్ల్స్ కదా ఉంటారు, ఫ్రీజింగ్ వచ్చే వాళ్ళంతా కూడా అన్మ్యారీడ్స్ కనుక అయినట్టయితే ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం పెళ్ళై ఇద్దరు కూడా మేము సెటిల్ కాలేదు అంటే హస్బెండ్ సెటిల్ కాలేదు, నేను సెటిల్ కాలేదు, మా ఇద్దరివి కూడా ఎంబ్రియోస్ ఈ యంగ్ ఏజ్ లో కనుక అయితే ఎంబ్రియోస్ మంచిగా ఉంటాయి కాబట్టి మేము ఈ ఎంబ్రియోస్ ని మేము ఫ్రీజ్ చేసేసుకుని మాకు కొంచెం క్యారియర్ పర్వాలేదు సెటిల్ అయ్యాము అని అనుకున్నప్పుడు అవి బయటకు తీసుకొని చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనం చేయొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. అప్పుడు ఎవరికి తెలియదు అసలు, ఇవి తెలియదు. ఇప్పుడు చాలా మంది అంటే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ వెళ్తారు, రేడియోథెరపీ కీమోథెరపీ వెళ్ళబోయే ముందర మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని మనం చక్కగా స్టిమ్యులేట్ చేసేసి మనం ఎగ్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేసేసుకుని వాళ్ళని ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ పంపించేసేయచ్చు. పంపించేసి క్యాన్సర్ అంతా వాళ్ళదంతా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా మనం మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అన్ని చేసుకోవచ్చు. సో ఎలా కావాలంటే ఎన్ని ఇయర్స్ తర్వాత కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. 40 ఇయర్స్ తర్వాత మేము ట్రీట్మెంట్ ఇచ్చాము, వీళ్ళు కన్సీవ్ అయిపోయారు అని అంటే 40 ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి కన్సీవ్ అయ్యేదైతే కొంచెం అవకాశాలు తక్కువే. ఎందుకు అంటే 40 ఇయర్స్ వచ్చేదాకా క్యారియర్ ఓరియంటెడ్ ఉమెన్ అయితే ఒక సర్టెన్ పర్సంటేజ్, ఒక 2-3% మెజారిటీ ఆఫ్ ద ఉమెన్కి అప్పటికి ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగటము, ట్యూబెక్టమీ అయిపోవటము అన్నీ కూడా జరుగుతాయి. ఆ జరిగిపోయినప్పుడు మీరు ఏ మెడిసిన్స్ ఇస్తే పిల్లలు కలుగుతారు? వాళ్ళకి ట్యూబెక్టమీ అయిపోయింది, ఎట్లా పిల్లలు కలుగుతారు? లేదా హస్బెండ్ కి వాసెక్టమీ అయిపోయింది, ఎలా కలుగుతారు? అవన్నీ కూడా డీటెయిల్ గా చెప్పగలగాలి. ఇప్పుడు 40 ఇయర్స్ లో ఇదిగో ఈ పేషెంట్ కి ఇట్లా మా దగ్గరికి వచ్చింది, వాళ్ళ ఆమె ఏఎంహెచ్ వాల్యూస్ 0.1 అంటున్నారు, హస్బెండ్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, ఏం చేశారు, మెడిసిన్స్ ఇస్తే ఎలా కన్సీవ్ అయ్యారు, కన్సీవ్ అయిన తర్వాత అది చివరి దాకా 9 months దాకా ఉందా లేదా, ఒక 2 గీతలు వచ్చి అయిపోయింది అని అంటే అది కరెక్ట్ కాదు. 40 ఇయర్స్ ఏజ్ లో ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి ఒక్కొక్కసారి, అది అంత కరెక్ట్ అయితే కాదు. యూజువల్గా 40 ఇయర్స్ వచ్చేదాకా ఒక సర్టెన్ పర్సంటేజ్ అంటే ఒక 3% ఉమెన్ మాత్రమే వాళ్ళు ఏమీ ట్రై చేయకుండా ఉంటారు. మెజారిటీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు, అన్లెస్ వాళ్ళకి చిల్డ్రన్ ఎవరైనా చనిపోవటం కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే తప్పితే మన సొసైటీలో చాలా వరకు ఆ ఫెర్టిలిటీ పీరియడ్లోనే పూర్తి చేస్తారు. ఇంకా ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళందరూ ఎగ్ ఫ్రీజింగ్ వెళ్ళిపోతున్నారు, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఫ్రీజ్ చేసేసుకుంటున్నారు. సో
అప్పుడు అంతా కూడా మనము ఒక టెక్నాలజీ ప్రకారమే మనం పోవాలి. వెళ్ళారు. యూజువల్గా వీళ్ళు వచ్చేసారు, ఏ ఏజ్ వాళ్ళైనా మేము చేసేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు. ఆ ఏజ్లో వచ్చే ఎగ్ క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉండదు. యూప్లాయిడ్ ఎంబ్రియోస్ రావు. 35 దాటింది అని అంటే మీకు అన్ప్లాయిడ్ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, యూప్లాయిడ్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మీకు ఫారిన్ కంట్రీస్ అన్నిట్లోనూ కూడా వాళ్ళు ముందర మళ్ళాగా ఎర్లీగా మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడం అయితే జరగదు. వాళ్ళు 35 years వస్తేనే కానీ మ్యారేజ్ చేసుకోరు. అందుకనే యుఎస్ అవని యూకే అవని వాళ్ళందరి రూల్ ఏంటంటే పీజీడీ చేయాలి. చేసిన తర్వాత అది యూప్లాయిడ్ ఎంబ్రియోనా అన్ప్లాయిడ్ ఎంబ్రియోనా అనేది చూసిన తర్వాత అథెంటిక్గా తీసుకుని యూప్లాయిడ్ ఎంబ్రియోస్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంత పక్కాగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ వాళ్ళు చూసారు. మెడిసిన్స్తో వచ్చేసింది అంటారు కదా, మెడిసిన్స్తో వస్తే అది యూప్లాయిడా ఎన్యూప్లాయిడా, ఆ తర్వాత బేబీ గ్రోత్ ఎలా ఉంది, 9 monthsకి 9 months దాకా అది క్యారీ అయిందా, దాని ఫాలో అప్ ఏంటో మీకు ఎవరు ఏం చెప్పరు. మా దగ్గరకు వచ్చారు, మేము ఇగో ఇది చేసాము అయిపోయింది, మెడిసిన్స్ ఇచ్చాము, మాకు 40 years కూడా కన్సీవ్ అయిందని చెప్తున్నారు. కానీ అథెంటిక్ గా చెప్పాలి అని అంటే మాత్రం 40 years ఏజ్ లో మీకు యూప్లాయిడ్ ఎంబ్రియోస్ రావు. ఎక్కువ మెజారిటీ ఎన్యూప్లాయిడ్ వస్తుంది. అందుకనే మనం పీజీడీ పెట్టుకుని వాళ్ళకి అది ఎంబ్రియో అవునా కాదా, ఈ జెనెటికల్గా ఈ ఎంబ్రియో ఏ రకమైన ఇబ్బంది లేదు, అంతా కూడా నార్మల్ ఎంబ్రియో అని అనుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ రావటం కానీ, ఆ ప్రెగ్నెన్సీ నిలవటం కానీ, ఒక బేబీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం కానీ జరుగుతుంది. ఏదో వచ్చింది అని మనం పెట్టేసేస్తే అది కొద్దిగా ఫేక్ అండి. అది మనం అంత నమ్మశక్యమైనటువంటిది అయితే కాదు. మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చేస్తున్నాను, కానీ నా దృష్టిలో అయితే మాత్రం అవి ఫేకే, అవి కరెక్ట్ కాదు. మేము డాక్టర్స్ కరెక్టే చెప్పాలి. మీకు వచ్చేస్తుంది అని చెప్పి పేషెంట్స్ కి మేమేమి ఫేక్ ప్రామిసెస్ అయితే మేము చేయం. మేము కరెక్ట్ గా చెప్తాం. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీ ఏమైతే సిచ్యువేషన్ అనేది మనం చెప్తాం. మనం ఏ ప్రొసీజర్ చేస్తే మీకు బాగుంటుందో కూడా యూజువల్గా కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే అని చదువుకునే వస్తారు. మరీ కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళకి ఏం తెలియదు, అమాయకంగా ఉంటారు. ఇవి నమ్ముతారు అనుకోండి, వాళ్ళ టైం మోసం చేసినట్టు అవుతుంది. అట్లాంటివి మనం చేయకూడదు మా ప్రకారం అయితే. మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మీకు హిస్టరీ దగ్గర నుంచి తీసుకుని ఇదిగో ఇలా చేయాలి, ఇలా చేస్తే వస్తుంది. ఒకవేళ మరీ కనుక వాళ్ళకి ఎగ్స్ అనేవి లేకపోతే మేము డోనార్ ఎగ్ ఆప్షన్ కూడా ఇస్తాం. అంటే తన ఓన్ ఎగ్ కాకుండా వేరే డోనార్ ఎగ్ తీసుకోవచ్చు. అది కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఏఆర్టీ బ్యాంక్. గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది. సో ఐఆర్టీ బ్యాంక్ నుంచి ఎగ్స్ తీసుకున్న తర్వాత ఎన్ని ఎగ్స్ ఇవ్వాలి ఏంటి అనే అన్ని కూడా మేము వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళ ఓన్ సెల్ఫే కావాలని అనుకునే వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్గే కావాలి అని అంటే పూలింగ్ ఆఫ్ ఎగ్స్ అని ఉంటాయి. అంటే ఒక సైకిల్లో ఎన్ని ఎగ్స్ వస్తే అన్ని ఎగ్స్ స్టోర్ చేస్తాం. ఒక సైకిల్లో 2, ఒక సైకిల్లో 2, ఇంకో సైకిల్లో 3 అట్లా వచ్చినప్పుడు వీటన్నిటిని టుగెదర్ ఒక్కసారి మనం పోగు పెట్టి ఒకసారి మనం మిక్సీ చేసి అలా కూడా మనం చేయొచ్చు. అంటే సెల్ఫే కావాలని అనుకునే వాళ్ళకి. అలా కాకుండా డోనార్ ఎగ్ అయినా మాకేం ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మనం డోనార్ ఎగ్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. అంతేగాని మేము మెడిసిన్స్ ఇస్తాను, ఆ మెడిసిన్ కి ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటే అది చాలా వెరీ రేర్. అట్లాంటి ఫాల్స్ ప్రామిసెస్ అయితే మేము చెయ్యం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం, కానీ జరిగేదైతే ఇది. ఓకే, ఒక్కసారి ప్రెగ్నెన్సీ రావడం ఒకటే కాదు, వాళ్ళు మన దగ్గర నుంచి ఒక బేబీని ఇంటికి ఎత్తుకుని వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. అంతేగాని ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూపించేస్తే అది సరిపోదు. ఇది ఎంతవరకు క్యారీ అయింది? యూప్లాయిడ్ ఎంబ్రియో ఎప్పుడొకప్పుడు అబార్ట్ అయిపోతుంది. అన్యూప్లాయిడ్ ఎంబ్రియో కనుక ఇంప్లాంట్ అయితే ఎప్పుడొకప్పుడు అది అబార్ట్ అయిపోతుంది. నేచరే దాన్ని ఎక్స్పెల్ చేసేస్తుంది. అది 2nd month లోనో 3rd month లోనో మిస్క్యారేజ్ అయిపోతుంది, లేకపోతే నాన్ వైబిలిటీ కింద వస్తుంది. అవన్నీ మీకు ఫాలో అప్ లో మీకు ఏమి చెప్పరు. సో ప్రొసీజర్ అయితే ఇలా జరుగుతుంది. కూడా ప్రజలు తెలుసుకోవాలి, ఒక విజ్ఞతతో వాళ్ళు ఆలోచించుకుని ఎలా ఏదైతే మనకి బాగుంటుంది, ఏది బెస్ట్ అనేది వాళ్ళు ఆలోచించాలి.